చెన్నై టీ నగర్లో ఉన్న విజయ రాఘవాచార్య రోడ్డులో ఉన్న రిపబ్లిక్ గార్డెన్స్ అని పేరు కలిగిన ఇంటికి చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు లేదు, కానీ దాని జ్ఞాపకాలు మాత్రం పదిలం. ప్రస్తుతం ఆంధ్ర క్లబ్ ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు ఉన్న రిపబ్లిక్ గార్డెన్స్లో మొత్తం 12 పోర్షన్స్ ఉండేవి. కింది భాగంలో 6, పై భాగంలో 6 గదులు ఉండేవి. చెన్నై వచ్చిన తొలి రోజుల్లో, అంటే విజయ సంస్థ కాంట్రాక్ట్ లో ఉన్న కాలంలో రామారావు గారు రిపబ్లిక్ గార్డెన్స్ లో ఉండేవారు. యోగానంద్, తాతినేని ప్రకాష్ రావు, టీవీ రాజులతో కలిసి రామారావు గారు ఒకే రూమ్ లో ఉండేవారు. ఎస్వి రంగారావు, ఆచార్య ఆత్రేయ వేరే గదుల్లో ఉండేవారు. యోగానంద్, తాతినేని ప్రకాష్ రావు, అట్లూరి పుండరీకాక్షయ్యలతో కలిసి రామారావు గారు పాండి బజార్కు నడిచి వెళ్తుంటే ఆయన అందమైన విగ్రహం చూసి ఆయన ఎవరో సినిమా హీరోలా ఉన్నాడే అనుకునేవారు జనం. రామారావు గారి రూమ్మేట్స్ యోగానంద్, తాతినేని ప్రకాష్ రావు ఆ తర్వాత కాలంలో దర్శకులై రామారావు గారితో సినిమాలు తీశారు. ముఖ్యంగా రామారావు గారు, యోగానంద్, టీవీ రాజు కలిసిమెలిసి ఉండేవారు. రామారావు గారు హీరోగా, యోగానంద్ దర్శకుడిగా, టీవీ రాజు సంగీత దర్శకుడిగా ఎన్నో అపురూపమైన చిత్రాలు వచ్చాయి. యోగానంద్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం అమ్మలక్కలు. అందులో రామారావు గారు హీరోగా నటించారు. ఆ తర్వాత అభ్యుదయ భావాలతో ఎన్ఏటి పతాకంపై నందమూరి త్రివిక్రమరావు నిర్మించిన తోడు దొంగలు చిత్రానికి దర్శకత్వం వహించారు. యోగానంద్ ఈ సినిమా హిట్ కాకపోయినా దర్శకుడిగా యోగానంద్ కు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో రామారావు గారు గుమ్మడి టైటిల్ రోల్ పోషించారు. తోడు దొంగల చిత్రానికి రాష్ట్రపతి ప్రశంస పత్రం లభించింది. ఆ తర్వాత రామారావు గారు నిర్మించిన జానపద చిత్రం జయసింహకు దర్శకత్వం వహించారు యోగానంద్. రామారావు గారు, కాంతారావు, ఎస్వి రంగారావు కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అలా ఎన్ఏటి సంస్థకు తొలి హిట్ అందించిన ఘనత యోగానంద్ కు దక్కింది. రామారావు గారి సొంత సంస్థలో నిర్మించిన జయసింహ, ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం చిత్రాలు రజోత్సవాలు జరుపుకున్నాయి. వీటిలో ఉమ్మడి కుటుంబం చిత్రం 1968లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. రామారావు గారు, యోగానంద్ కాంబినేషన్లో మొత్తం 17 చిత్రాలు వచ్చాయి. వచ్చిన కోడలు నచ్చింది, తిక్క శంకరయ్య, డబ్బుకు లోకం దాసోహం, వాడే వీడు, వేములవాడ భీమకవి, సింహం నవ్వింది వంటి చిత్రాలు. వీటిలో కొన్ని రామారావు గారు సినిమా హీరోగా నటించిన ఏకైక చిత్రం కథానాయకుని కథ. ఈ చిత్రానికి కూడా యోగానంద్ దర్శకుడు. ఆయన నిర్మాతగా మారి ఒకప్పటి తన రూమ్మేట్ రామారావు గారితో బాగ్దాద్ గజ దొంగ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా హిట్ అవ్వలేదు. యోగానంద్ దర్శకత్వంలో రూపొందిన చివరి తెలుగు చిత్రం సింహం నవ్వింది. అలాగే తెలుగులో హిట్ అయిన చండశాసనుడు ఆధారంగా తమిళంలో రూపొందిన చరిత్ర నాయకన్ చిత్రానికి కూడా యోగానంద్ దర్శకత్వం వహించారు. ఈ 2 చిత్రాలను రామకృష్ణ స్టూడియోస్ పతాకంపై రామారావు గారు నిర్మించారు. ఇలా యోగానంద్ తొలిమలి చిత్రాలతో రామారావు గారితో సంబంధం ఉండడం విశేషమనే చెప్పుకోవాలి. రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఒకప్పటి తన రూమ్మేట్ యోగానంద్ను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.